కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడిన మాట, యిర్మీయా ప్రవక్త మాట్లాడుచున్నటువంటి మాట, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు లేని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడుచున్నానయ్యా అని మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, బాగా గమనించవలసిన సమాచారం, దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి ఒక ప్రవక్త మాట్లాడుచున్న మాట, దేవుని యొక్క శిక్షకు లోబడుచున్నానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేక మంది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, శిక్ష వారి మీద పడినప్పుడు ఆ శిక్షకు లోబడేవారిగా ఉండట్లేదు. కానీ ఇక్కడ ఒక ఎద్దును గురించి దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఈ యిర్మీయా ప్రవక్త ఎద్దును గురించి మాట్లాడుతూ, నేను ఆ రీతిగా నీ శిక్షకు లోబడతానయ్యా అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒక ఎద్దును గురించి కనుక మనం ఆలోచన చేస్తే అది మొదట కోడెగా ఉంటూ ఉన్నది. అది కోడెగా ఉన్న కొంతకాలానికి దాని మీద కాడి వేసినప్పుడు అది నడవలేని పరిస్థితిలోనూ, ఆ కాడిని లాక్కెళ్ళలేని పరిస్థితిలోనూ కాళ్ళు అటు ఇటు పడిపోతూ ఉంటాయి. అది సక్రమంగా దున్నలేని పరిస్థితిలో ఉంటుంది. ప్రియులారా, ఆ కాడికి అలవాటు లేని కోడె ఎన్నో దెబ్బలు తగిలినప్పటికీ ప్రతిదానికి అది లోబడుతూ ఉంటుంది. ప్రియులారా, లోబడిన ప్రతిసారి అది ఒక ఆత్మీయమైన ఆ పాఠాన్ని నేర్చుకుంటూ ఉంటుంది. ప్రియులారా, బాగా గమనించండి. దేవుని యొక్క లేఖన భాగంలో సెలవిస్తున్న మాట, కాడికి అలవాటు లేని కోడే అది దెబ్బలకు లోబడుతుంది. అది ఒక మంచి ఎద్దుగా తయారవటానికి, మంచి వ్యవసాయం చేసే ఎద్దుగా తయారవటానికి ఎన్నో దెబ్బలు తగిలినప్పటికీ అది లోబడిన ప్రతిసారి అది మంచి వ్యవసాయాన్ని నేర్చుకుంటూ వస్తున్నది. ఈ రోజున మనం చూసినట్లయితే మొదట రైతు ఉంటేనే వ్యవసాయం ముందుకు వెళుతూ ఉండేది. అలాంటిది రైతు లేకపోయినా ఆ ఎడ్లు అలాగ చక్కగా ఆ పొలాన్ని దున్నటానికి అవకాశం ఉంటుంది. చూడండి ప్రియులారా, అది ప్రతి దెబ్బకు అలాగ లోబడింది కాబట్టే అంత వ్యవసాయము నేర్చుకోగలిగింది. ఒక విశ్వాసి శిక్షకు లోబడితే ఒక మంచి భక్తిని నేర్చుకోవటానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా సెలవిస్తుంటున్నాయి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఆయన అంటాడు, శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె మార్చబడతాను అంటున్నాడు. ప్రియులారా, అదే రీతిగా యాకోబు రాసిన పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. 1వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది, శోధనను సహించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. ప్రియులారా, క్రైస్తవులకు, విశ్వాసులకు అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. మనము దేవుని పని చేస్తున్నప్పటికీ, దేవునిలో ఉంటున్నప్పటికీ, దేవుని మీద ఆధారపడి బ్రతుకుచున్నప్పటికీ, దేవుని అభిషేకాన్ని కలిగి మనం జీవిస్తున్నప్పటికీ అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. ప్రతి శోధన మనకు ఒక అనుభవాన్ని నేర్పుతూ ఉంటుందని, మనము ఆ శోధనకు నిలిచిన వారిగా ఉండాలి, దానికి లోబడే వారిగా ఉండాలి. ఒక దెబ్బకు మనము లోబడితే మన భక్తి జీవితము లోతుగా వెళుతూ ఉంటుంది. దెబ్బకు లోబడినప్పుడు ఒక మంచి విశ్వాసంలోనికి మనం నడవటానికి అవకాశం ఉంటుంది. దెబ్బకి లోబడినప్పుడు మన ఆధ్యాత్మికమైన జీవితము దెబ్బతినకుండా మన ఆధ్యాత్మికమైన జీవితము ఇంకా బలపడుతూ, చూడండి, ఆ ఎద్దు రైతు లేకపోయినా వ్యవసాయము చక్కగా చేయగలుగుతుంది. ఎద్దు దానిని అనేక సార్లు కొట్టి దాన్ని లోపరిచి దానికి వ్యవసాయాన్ని నేర్పించాడు. అయితే ఈసారి ఆ రైతు వాటిని పొలంలో విడిచిపెట్టేసి చక్కగా ఒక పక్కన కూర్చొని వాటిని చూస్తూ ఉంటాడు. ప్రియులారా, వాటిని చూస్తూ ఉన్నప్పుడు ఆ రైతుకు చాలా ఆనందం కలుగుతుంది. ఎంత ఆనందం కలుగుతుంది అంటే, ఒకప్పుడు ఇవి వ్యవసాయం రాని కోడలుగా ఉన్నాయి. ఒకప్పుడు వీటికి అసలు వ్యవసాయమే తెలియదు. కానీ వీటిని నేను కొట్టగా మంచి వ్యవసాయం నేర్చుకొని ఈరోజు నన్ను సంతోషపరుస్తూ ఉన్నవి అని ఆ రైతు భావిస్తూ ఉంటాడు. ప్రియులారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ రోజన్నా నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ప్రియులారా, బాగా గమనించండి. నా మాటలు మీరు బాగా గమనించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఆ రీతిగా కనుక మనము ప్రతి దెబ్బకు లోబడితే, సాతానుగాడు దేవుని దగ్గర లేనప్పుడు మనల్ని దెబ్బలు కొడుతూ ఉంటాడు. దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా అనేకమైన దెబ్బలు వాడు మన మీద వేస్తూ ఉంటాడు. అక్కడ దాకేందుకు, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను చేత శోధించబడ్డాడు. ప్రియులారా, అదే రీతిగా మనము దేవుని దగ్గర ఉన్నప్పటికీ సాతానుగాడు అనేకమైన దెబ్బలు మనకి తగిలిస్తూ ఉంటాడు. తగిలించిన ప్రతి దానికి మనము లోబడితే,
తగిలించిన ప్రతి దానికి మనము లోబడితే మనం ఒక మంచి భక్తి జీవితంలోకి వెళ్తాం. ఈ రోజున అనేక మంది ఏదైనా శ్రమ రాగానే, ఏదైనా కష్టం రాగానే, ఏదైనా బాధ రాగానే దేవుడే నాకు ఈ బాధని పెడుతూ ఉన్నాడని చెప్పేసి అనేక మంది దేవుని నుంచి తొలగిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ దేవుని దగ్గర ఉన్నప్పుడు అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ వాటిని గనక మనం సహిస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. ఒకసారి చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ఈ భక్తి జీవితం కనుక మన జీవితాల్లో ఉంటే, శోధనకు మనం నిలిచి ఉంటే, ప్రతి దెబ్బకు గనుక మనం లోబడితే, వాక్యము అనేక సార్లు మనకి తగిలినప్పుడు ఈ పాస్టర్ గారు ఏంటి నా కొరకే చెప్తున్నాడు, ఈ దైవ సేవకుడు ఏంటి నా కొరకే చెప్తున్నాడు అని బాధపడే కన్నా, ప్రతి దెబ్బ ఇది నా మేలు కోసమే, ప్రతి దెబ్బ ఇది నేను మంచి భక్తి నేర్చుకోవటానికే ఈ రీతిగా దేవుని దగ్గర ఉన్న అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ వస్తున్నాయి అని కనుక మనం భావిస్తే మంచి భక్తి జీవితాన్ని మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. నశించిపోవు సువర్ణము శుద్ధపరచబడి అగ్ని పరీక్ష చేత శుద్ధపరచబడి అది అమూల్యమైన విశ్వాసము వలె మార్చబడుతుంది. ప్రియులారా, శోధించబడిన తర్వాత మనం సువర్ణము వలె మార్చబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అనేకమైన శోధనలకు దేవుడు నిలిచి అందరికన్నా ఈ ప్రపంచంలో దేవుళ్ళు అని పిలువబడేవారి అందరికన్నా గొప్పవాడయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అదే రీతిగా ఆ ప్రతి శోధనకు మనము నిలిచినట్లయితే మనము నిజంగా ఆయన బిడ్డలుగా, ఆయనను అంగీకరించిన వారిగా, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడిన బిడ్డలుగా మనం ఉంటూ ఉంటాం. నిజంగా ఆ కోడెకు మాటలు రాకపోయినప్పటికీ అది ఎంతగానో లోబడుతుంది. ప్రతి దెబ్బకి అది లోబడుతుంది. ఆ రైతు కొట్టే కొద్ది ఇంకా మంచిగా దున్నటము అది నేర్చుకుంటూ ఉంది. ప్రతి దెబ్బకు లోబడి కొంతకాలానికి ఒక మంచి వ్యవసాయం చేసే ఎద్దుగా మార్చబడుతుంది. ఈ రోజున మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో కూడా మనము మంచి ప్రార్థనా పరులుగాను మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అనేకమైన దెబ్బలు మనకి తగిలినప్పటికీ మనము ఇదెందుకు నాకు జరుగుతుంది అని భావించేదానికన్నా ఇది నాకు ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది, ఇది దేవునిలో లోతుగా నన్ను తీసుకొని వెళ్తుంది అని గనక మనం గ్రహించి దానికి లోబడితే తగిలిన ప్రతి మాట ఇది నా మేలు కొరకే, నా కీడు కొరకు కాదు అని చెప్పేసి మనము భావించగలిగితే మన జీవితము అద్భుతంగా మార్చబడుతుంది. పరలోక రాజ్యానికి వారసులుగా